నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలను డిమాండ్లను శాసనమండలి సమావేశంలో లేవనెత్తి ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్ చేసిన టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. జోగి రమేష్, అంబటి రాంబాబుల నివాసాలకు పార్టీ శ్రేణులతో వెళ్లి వారికి సంఘీభావం తెలిపిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేసి ప్రదర్శన చేస్తూ బహిరంగ సభలో మాట్లాడిన ఉమ్మడి కార్మిక సంఘం నాయకులు. పాల్గొన్న ఉమామహేశ్వరరావు, సోమసుందర్, జేఎన్వి గోపాలన్ తదితరులు. వెంకటరామనుగూడెం ఉద్యానవర్సిటీలో జరిగిన తేనెటీగల పెంపకం శిక్షణా తరగతుల ముగింపు వేడుకల్లో పాల్గొన్న వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనంజయరావు. మహాశివరాత్రి సందర్భంగా వీరంపాలెంలో శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో భారీ ఏర్పాట్లు. భక్తులు తరలి రావాలి. పీఠం సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ. ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీల ఆధ్వర్యంలో మోయించి తమ సంఘీభావం తెలిపిన బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు. శాసనమండలి సమావేశంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలపై ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ ప్రతినిధి బొర్రా గోపిమూర్తి గురువారం ప్రస్తావించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, పెన్షనరీ బెనిఫిట్స్ తదితర సమస్యలను శాసనమండలి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. మన రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ 2023 జూన్ 30వ తేదీతో పూర్తయింది అధ్యక్ష. 12వ పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల ఈ పీఆర్సీ ఆర్థిక ప్రయోజన కాలం ఇప్పటికే 2 సంవత్సరాల 8 నెలల కాలం వృధా అయింది అధ్యక్ష. కావున ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని, ఆర్థిక బకాయిలైనటువంటి 11వ పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవ్లు, పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలు, డిఏ ఎరియర్లు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పెండింగ్లో ఉన్నటువంటి టీఏలు, సరెండర్ లీవ్లు మొదలకు బాకీ ఉన్నటువంటి అన్ని ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అధ్యక్ష. ఇబ్రహీంపట్నంలో మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి పార్టీలకు చెందిన దుండగులు జరిపిన దాడిని ఖండిస్తూ జోగి రమేష్ కి సంఘీభావంగా గురువారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయకత్వంలో తాడేపల్లిగూడెం నుండి 15 కార్లలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు. కార్యకర్తలతో జోగి రమేష్, అంబటి రాంబాబుల నివాసాలకు వెళ్లారు. వారికి తమ సానుభూతిని తెలుపుతూ దాడి సంఘటన ఎలా జరిగిందని వడ్డీ రఘురాం నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అతి దగ్గరగా చూస్తాం. మీరు మాట్లాడే విధానం, మీరు ఆ జోష్నెస్ అది చూసిన తర్వాత నాన్నకన్నా ఎక్కువగా జోష్గా ఉంది. నేను అది చూసిన తర్వాత ఏంటంటే మీ వాయిస్కి నేను ఇంప్రెస్ అయ్యాను. నేను అలాగే గట్టిగా మాట్లాడుతున్నాను వాయిస్. ఒకసారి నేను కూడా మళ్ళీ మీ లాయర్ గారి ఫ్రెండ్, మీ లాయర్ ఫ్రెండ్, సరే మీరు వస్తున్నారులే కదా ఒకసారి కనపడేది. ఏం పర్లేదు, మేము అందరం ఉంటాం, ఏమి ఇబ్బంది లేదు. నాన్నకైతే జరిగింది, కానీ ఒకలాంటి కమ్యూనిటీలో ఒక మార్పు బాగా మార్పు. ఆ మార్పు రావడానికి కారణం కూడా 70-80% మీరే ఈ వాయిస్. ఓకే, రాష్ట్రం అంతా ఇష్టంతా మీదేగా ఉంటుంది. ఓకే, అంతా కూడా జగన్ అంతా కూడా మనం మాట్లాడి ఎయిర్పోర్ట్లో
అది కూడా బాగుంది, ఆయన కూడా ఇంప్రెస్. కానీ ఇంత ధైర్యంగా ఎవరు మాట్లాడలేదు, దేనికైనా రెడీ అనేది. కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉమ్మడి కార్మిక సంఘాలు సిఐటియు, ఐఐటియుసి, ఐఎఫ్టియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్కే గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభ సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు ఓసిరి వీరాజు అధ్యక్షతన జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్ను, అమలు చేయాలి కార్మిక చట్టాలను, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, వర్ధిల్లాలి కార్మిక సంఘాలు ఐక్యత, జయప్రదం చేయండి దేశవ్యాప్త సమ్మెను అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎన్కే గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసనపూడి సోమసుందర్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు సంపూర్ణంగా మద్దతును తెలియజేశాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి చిర్ల పుల్లారెడ్డి, కండలి సోమరాజు, సిరపరపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, జవాద్ శ్రీను, అల్లు సుబ్బారావు, మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు, కె లక్ష్మీనారాయణ, అల్లం కుమారస్వామి, తాడికొండ శ్రీనివాసరావు, పోలిరాతి ఆదినారాయణ, పడాల శ్రీనివాస్, పంతం రామకృష్ణ, కోడె సాయి బాలాజీ, మాధు శ్రీనివాస్, కొడమంచలి ముత్యం, యు నాగరాజు, తాడికొండ కనకలక్ష్మి, మాదాసు సత్యనారాయణ, సిహెచ్ ఆంజనేయులు, మేలం నాగరాజు, డి విజయ్ కుమార్, నాని, తాడేపల్లి వెంకటేష్, చల్ల అశోక్ కుమార్, గంధం సత్యనారాయణ, కొట్టు నాగేశ్వరరావు మరియు పట్టణ కార్మిక సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ట్రిపుల్ ఇంజిన్ కూటమి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని నియంత్రిత పద్ధతుల్లో అమలు చేసేందుకు లేబర్ కోడ్స్ని వేగవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కోట్లాది మంది సమ్మెలో పాల్గొని తమ నిరసనని, తమ వాణిని ఈ ప్రభుత్వానికి వినిపిస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనం పేరుతో తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్స్ కార్మిక వర్గ హక్కులకి సమాధి చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా మారుస్తున్నాయి. పెట్టుబడిదారులకి దాసోహం అనేటట్టు కార్పొరేట్ శక్తుల యొక్క సంపదని మరింత గొడ్ల పడే విధంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో సావో రేవో తేల్చుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం సన్నద్ధమవుతా ఉంది. కార్మిక వర్గానికి దేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. లేబర్ కోడ్స్ అంటే ఇదేదో ముద్దు పేరు పెట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడుతాం, వేతనాలు పరిరక్షిస్తాం, పని భద్రత కాపాడుతామని చెప్తున్నటువంటి ఈ అబద్ధపు మాటల్ని కార్మిక వర్గం నమ్మి మోసపోవద్దని కార్మిక సంఘాల తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతూ ఉంది, అమరావతిలో అసెంబ్లీ జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజా సమస్యలను ప్రతిబింబించే ప్రతినిధులు లేకపోవటం మూలంగా, లేదు ప్రభుత్వం చేసే విధానాలని ఖండించే ప్రాతినిధ్యం లేకపోవటం మూలంగా ఈ రోజున పార్లమెంట్లలోనూ అసెంబ్లీల్లోనూ ప్రజలకు కానీ, కార్మిక వర్గానికి కానీ, రైతాంగానికి కానీ న్యాయం జరిగేటటువంటి రోజులు ఈ రోజులు కాదు. అంతేకాకుండా ఒకవేళ పార్లమెంట్లో ఏదో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు గొంతు విప్పి ఇండియా కూటమి తరపున మోడీ విధానాలను నిలదీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడానికి ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయటం, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం, మైకుని కట్ చేయటం, ఈ రకంగా వాళ్ళు చేసే చర్యల ద్వారా విమర్శ అనేది పార్లమెంటుల్లో లేకుండా చేయటం కోసం చూస్తున్నారు. ఖబర్దార్, ఈ దేశంలో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, శ్రామిక ప్రజల్ని నోరు మూయించే శక్తి ఇంకా పుట్టలేదు అని చెప్పడం కోసం ఈ ఫిబ్రవరి 12వ తారీఖున 30 కోట్ల మంది కార్మిక వర్గం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చింది. 2025 నవంబర్ 21 దేశవ్యాప్తంగా మేము లేబర్ కోడ్లని అమలు చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మనం ప్రకటించారు. అంతకుముందు సమ్మె
ఈ లేబర్ కోడ్లు రద్దు చేయమని చెప్పేసి మనం సభ చేశాం. ఇప్పుడు ఈ లేబర్ కోడ్లు అమలు చేయడానికి వీల్లేదు, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం ఈ సభ చేస్తా ఉన్నాం. ఇవాళ సిఐటిఓ, ఏఐటిసో, ఏపీఓ, ఎర్రజెండా వాళ్ళు మాత్రమే లేబర్ కోడ్లు తప్పు రద్దు చేయమని కోరడం లేదు. ఇవాళ బీజేపీకి సంబంధించి బిఎంఎస్ ఉంది. బీజేపీకి చెందినటువంటి బిఎంఎస్, అది జాతీయ కార్మిక సంఘం, వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఈ సమ్మెలో పాల్గొన్నారు. మోడీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమ్మెలో పాల్గొనకుండా వెనకలేగారు. కానీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చారు. ఈ లేబర్ కోడ్లో కార్మికులకి, ఉద్యోగులకి నష్టం కలిగించే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కాబట్టి దీనిలో చర్చ జరపాలి అని బిఎంఎస్ కూడా చెప్పింది. ఎవరికి బీజేపీకి సంబంధించినటువంటి, మోడీకి సంబంధించినటువంటి జాతీయ కార్మిక సంఘం కూడా ఈ లేబర్ కోడ్లో తప్పులున్నాయి, ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఎంత ద్రోహం చేయబోతున్నాయో కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కృషి విజ్ఞాన కేంద్రంలో 3వ విడతగా తేనెటీగల పెంపకం ఈ నెల 12వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గురువారం ముగింపు సందర్భంగా 3వ విడతలో పాల్గొన్న వారికి కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి ప్రొఫెసర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె ధనుంజయరావు సర్టిఫికేట్స్ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రూత్, డాక్టర్ పెదబాబు, డాక్టర్ ఇమ్మాన్యుయల్, డాక్టర్ ఆదర్శ, డాక్టర్ ఉదయశ్రీ, శిక్షణ పొందిన తాడేపల్లిగూడెంకు చెందిన కర్రి విజయకుమారి, కర్రి పుల్లారెడ్డిలకు సర్టిఫికేట్స్ అందించారు. హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ కె ధనుంజయరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంపై అవగాహన తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఈరోజు మరి కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం గారి ఆధ్వర్యంలో ఒక తేనెటీగల శాస్త్రీయంగా తేనెటీగల పెంపకం మీద వారం రోజుల నుంచి దరిదాపుకి 25 మంది ట్రైనీస్కి మనం ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. 2 బ్యాచ్లు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఇది 3వ బ్యాచ్గా మనం కంప్లీట్ చేస్తున్నాము ఈరోజుతో. అంటే ఫస్ట్గా మన నేషనల్ బీ బోర్డు న్యూఢిల్లీ వారు 92 లక్షల 92.728 lakhs దాదాపుగా 92,72,800 మనకి ఇవ్వడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 43,99,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి మనకి న్యూక్లియస్ స్టాక్ కానీ బీ కల్చర్ కానీ మనం ఇది చేయడానికి 39.49 లక్షలు అంటే 39,49,500 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కింద 4,50,000 మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికే 2 బ్యాచ్లు మనం కండక్ట్ చేసాం. ఈరోజు 3వ బ్యాచ్. ఒక్కో బ్యాచ్లో 25 మంది ట్రైనీస్కి మనం పలు ప్రాంతాల నుంచి అంటే చాలా జిల్లాల నుంచి కూడా మాకు రావడం జరిగింది, సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఔత్సాహికమైనటువంటి ఫ్యూచర్లో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకునే ఉద్దేశంతో ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు మరి కృషి విజ్ఞాన కేంద్రంలో వారం రోజుల నుంచి మా శాస్త్రవేత్తలు అంటే మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రూత్ మేడం గారు ఆధ్వర్యంలో మరి ఈ కేవీకే అధిపతి డాక్టర్ విజయలక్ష్మి గారు, పెద్దబాబు గారు, అలాగే ఇమ్మాన్యుయల్ గారు అందరూ కూడా మా శాస్త్రవేత్తలు ఉండి వాళ్ళకి వారం రోజుల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తేనెటీగల పెంపకంపై నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో 3వ బ్యాచ్గా కృషి విజ్ఞాన కేంద్రం వేదికైంది. వివిధ ప్రాంతాల నుంచి అనగా నెల్లూరు నుంచి పెంటపాడు వరకు వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, రైతులు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వైద్యులు ఇలా వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనకి 3వ బ్యాచ్గా 25 మందితో ఇక్కడ ప్రారంభించాము. 6వ తారీఖు ఫిబ్రవరి 10 గంటలకు మొదలైన ఈ కార్యక్రమం విజయవంతంగా పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా ప్రతి లెక్చర్ వాళ్ళు ఇంటరాక్ట్
ఇంటరాక్టివ్గా నేర్చుకొని పూర్తి చేయడం జరిగింది. ఇది నేషనల్ బీ బోర్డ్ జాతీయ తేనెటీగల సంస్థ వారు మనకి ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళ సహకారము డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, వీరి అందరి సహకారంతో ఈ 3వ బ్యాచ్ వరకు తేనెటీగల పెంపకపై శిక్షణా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశము ఏంటంటే దీనిలో పాల్గొని శిక్షణ తీసుకున్న వారికి మేము సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళు బ్యాంకుల్లో రుణాలు కానీ డ్వాక్రా సంఘాల్లో రుణాలు కానీ తీసుకొని వాళ్ళు స్వయంగా వాళ్ళ పెరట్లోనూ వాళ్ళ ఆయిల్ పాము, కొబ్బరి, కూరగాయ పంటలు, ఏదైనా నూనె గింజల పంటల్లో ఈ యొక్క పెట్టెలను పెట్టుకొని తేనెటీగల పెంపకాన్ని ఒక ఆదాయ వనరులుగా, ఒక కుటీర పరిశ్రమగా స్వయంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు పొందే ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నదే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి కేవీకేలో విజయలక్ష్మి మేడం మాకు తేనెటీగల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ క్లాసులు చాలా బాగా జరిగినాయండి. 6/2/2026 స్టార్ట్ అయ్యింది. తేనెటీగ ఎలాగా ఉత్పత్తి, దాని గురించి, పరస్పరం గురించి, అన్నిటి గురించి చాలా బాగా వివరించారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. దానివల్ల తేనె వల్ల క్యాన్సర్ కూడా రాకుండా నివారించుకోవచ్చు. దాని గురించి చాలా బాగా వివరించారు. దీనివల్ల చాలా అందరికీ ఉపయోగాలు ఉన్నాయి. మనం ఒక పొలంలో కూడా బాక్సులు కూడా ఇస్తారు. ఇవి కూడా మన పొలంలో పెట్టుకుని అందరూ దీన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల చాలామందికి ఉపయోగాలు ఉన్నాయి. తేనె వల్ల మనం ఒక గ్లాస్ ఏంటి చాలా రకరకాల ఐటమ్స్ చూపించారు. ఇవన్నీ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసుకోవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. చాలా థ్యాంక్స్ అండి. మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆత్మలింగంగా చెప్పబడే స్ఫటికలింగ దర్శనమే గొప్ప భాగ్యమని వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి అన్నారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి పీఠంలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలు విశిష్ట రీతిలో మహాద్భుతంగా జరుగుతాయి. ఈ పీఠం ప్రాంగణంలో లక్ష శివలింగాల మధ్య కొలువుదీరిన స్ఫటికలింగేశ్వరుడి మహాశివరాత్రి పర్వదినాన దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరూ సాధ్యమైనంత ఎక్కువసేపు భగవత్ సన్నిధానంలో గడపడానికి ఇష్టపడతారని, దానికోసం భక్తుల్ని అలరించే విధంగా అనేక విశేష కార్యక్రమాల సమాహారంగా ఈ సంవత్సరం జరిగే మహాశివరాత్రి వేడుకలను రూపొందించామని తెలిపారు. విచ్చేసిన భక్తులకు సాధ్యమైనంత త్వరగా ప్రాంగణంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవం తిలకించడానికి విశేష ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, భూప్రస్తార, జ్యోతిర్లింగార్చన సహిత లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనేక ప్రముఖుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక నృత్య రూపకాలు, భగవన్నామ సంకీర్తనలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయని, ఎవరికి ఇష్టమైన రీతిలో వారు ఈ పర్వదినాన్ని భగవంతుడికి దగ్గరగా ప్రాంగణంలో గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. విచ్చేసే భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఆనందమైనటువంటి భగవద్ అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తించినటువంటిది మహాశివరాత్రి పర్వదినం. తరతరాలుగా భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి. ఏ రోజైతే జీవితకాలంలో ఒక్కరోజైనా సర్వాన్ని మర్చిపోయి, భౌతికమైన కోరికలను మర్చిపోయి, నీ శరీరాన్ని కూడా మర్చిపోయి, నా యందు మనసులో లగ్నం చేసి నా సేవలో, నా తపస్సులో, నా ధ్యానంలో నువ్వు గడుపుతావో నీ జీవితానికి తప్పకుండా అంత్యంలో నువ్వు నన్నే చెందుతావు అని పరమాత్ముడు ఇచ్చిన మాట అది. అలాంటి గొప్ప పర్వదినమే మహాశివరాత్రి. ఆ శివరాత్రి ఈ నెల 14, 15, 16 శని, ఆది, సోమవారాలు అత్యంత వైభవపేతంగా భగవంతుడికి ఎన్నో కార్యక్రమాలు, ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా 72 గంటలు నిరాటంకంగా చేస్తున్నటువంటి శ్రీరుద్రయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం మన వీరంపాలెం గ్రామంలో బాలాత్రిపుర సుందరి పీఠంలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఎంతమంది భక్తులు వచ్చినా, గత సంవత్సరం కంటే రెట్టింపు మంది వచ్చినా దర్శనం అయ్యేటువంటి విధానంగా అందరికీ ఏర్పాట్లన్నీ క్యూ లైన్ కానీ 2వ లైన్ కూడా వేయడం జరిగింది. వీలైన తొందరగా పంపించాలి అనేటువంటి భావన చేత అందరికీ ఈ సంవత్సరం అన్నప్రసాద వితరణ, ప్రత్యేక ప్రసాదంగా కాకుండా అన్నదానం చేయటం అనేటువంటిది, అది దానం అని నేను అన్నాను, అది ప్రసాదం అంతే.
అందరికీ కూడా భక్తులకి ప్రసాదాన్ని అందిస్తారు. 1,00,000 ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ అన్ని ఏర్పాట్లు యథావిధిగా చేసుకొచ్చాం. ఇంకా ఎక్కువగానే చేసుకొచ్చాం. సర్వజనులు వీక్షించి స్వామివారిని దర్శించి స్వామి యొక్క ఆశీస్సులతో మీరు కుటుంబం అందరూ ఆయుర్భాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు గురువారం సమ్మెలో పాల్గొన్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం, బేఫీ యూనియన్లకు చెందిన ఉద్యోగులు సమ్మె చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కార్మిక చట్టాలను కేంద్రంలో ప్రభుత్వం రద్దు చేసి 4 కొత్త లేబర్ చట్టాలు తెచ్చిందని, వాటిని రద్దు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు బి దివ్య రజని, బి ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, విఆర్ఎస్ ఎన్ శాస్త్రి, నాగరాజు, కుమారస్వామి, దుర్గా ప్రసాద్, ఎం వీరబాబు, సాయి పురుషోత్తం, ఆర్ సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, శ్రీనివాస్, సిద్ధాబతుల సూర్యనారాయణ, రమాదేవి, సౌమ్య, షణ్ముఖ్, చిన్న అప్పలస్వామి, సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. బ్యాంక్ యూనియన్లు, అధికారుల సంఘాలు సమ్మెకు మద్దతునిచ్చాయి. దేశవ్యాప్తంగా 250 కోట్ల మంది కార్మికులు ఈ ఉద్యమానికి తలపెట్టారు. అన్ని మేజర్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే కార్మిక చట్టాలు తీసేసి 4 లేబర్ కోడ్స్ని ఏవైతే ప్రవేశపెట్టారో వాటికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేస్తున్నాం మేము. ఏవైతే ఈ 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి కార్మికుల హక్కుల్ని క్షీణించే విధంగా, వాళ్ళ ఉద్యోగ భద్రతని తీసేసే విధంగా, అవుట్సోర్సింగ్ని పెంపొందించే విధంగా ఉన్నాయి. ఏవైతే కార్మికుల హక్కులు 8 గంటల పని దినాలు కావచ్చు, లేకపోతే అందరికీ సమాన వేతనాలు కావచ్చు, ఇలాంటివి అన్ని హక్కుల్ని వీటిని హరింపు చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ పోరాటానికి సిద్ధపడ్డాం. దాంతోపాటు ఏదైతే ఐడిబిఐ బ్యాంక్ని అమ్మేయాలన్నోని భారత ప్రభుత్వం నిర్ణయించుకుందో దానికి వ్యతిరేకంగా, ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే పెట్టాలని దానికి వ్యతిరేకంగా దాన్ని చేయాలని మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. దాంతోపాటు ఫిక్స్డ్గా ఒక ఎంప్లాయ్మెంట్ విధానాన్ని కల్పించాలని, దాంతోపాటు ఏవైతే అవుట్సోర్సింగ్ విధానం ఉందో ఆ విధానాన్ని రద్దు చేయాలని మేము ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెలో తాడేపల్లిగూడెం బ్యాంక్ ఎంప్లాయీస్ మొత్తం అన్ని బ్యాంకులు కలిపి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. అలాగే ఈరోజు బ్యాంకులన్నీ ఇక్కడ స్ట్రైక్ జరిగితే క్యాషియర్ దగ్గర నుంచి అవార్డు స్టాఫ్ అందరూ ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. తర్వాత మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ గౌరవించాలని, మాకు పని దినాలన్నీ ఇక్కడ తగ్గించాలని, అలాగే 5 రోజులు పని దినం కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఘంటసాల ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉంటారని బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల రామారావు అన్నారు. ఘంటసాల గానసభ 49వ వార్షికోత్సవం స్థానిక వీకర్స్ కాలనీ నాన్న కళ్యాణ మండపంలో ఘంటసాల గానసభ అధ్యక్షులు ఎస్ కాసిం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల రామారావు, దేవికా రాణి వడియార్, నాని బావాజీలు హాజరయ్యారు. పలువురు గాయకులు ఘంటసాల పాటలను పాడి ఆహుతులను అలరించారు. కాసిం మనోడు నజీర్ ప్రత్యేక ఆకర్షణగా ఘంటసాల పాటలను పాడారు. అనంతరం ఘంటసాల వర్ధంతి పురస్కరించుకుని నాదస్వర విద్వాంసులు షేక్ నాగూర్ సాహెబ్, ఘంటసాల అవార్డు గ్రహీత ప్రముఖ గాయకులు సింగవరపు కోటేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుద్దాల రామారావు మాట్లాడుతూ, ఘంటసాల చనిపోయి 49 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన పాటల రూపంలో సజీవంగానే ఉన్నారన్నారు. ఆయన పేరుతో ప్రతి సంవత్సరం ఘంటసాల జయంతి వర్ధంతులు నిర్వహిస్తున్న కాసింను ఈ సందర్భంగా అభినందించారు. తెలిసింది
ఈఎంపీగా ఆయన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం చేస్తూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య జనులకి ఆయన అందుబాటులో ఉంటూ ఎన్నో వైద్య సేవలు కూడా అందించడం జరిగింది. ఆయన ఘంటసాల గారు 1974లో తాడేపూడి విచ్చేసినప్పుడు లోతులను చర్చికి వారు ఆయన కలవటం, తదనంతరం ఆయన పరంపదించాక 78 నుంచి ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం. ఘంటసాల గారు జీవించిన కాలం 52 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు నేటికి సజీవంగా 52వ వర్ధంతి కార్యక్రమం మనం చేస్తున్నామంటే ఆయన మరి చరిత్రలో ఎంత సంగీత ప్రపంచంలో ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారో, అలాగే నేటికి మనిషి చనిపోయాక మరుసటి సంవత్సరం కుమారులే మర్చిపోయే రోజులు, 13 సంవత్సరాలు కార్యక్రమం ఒకేసారి చేసి తండ్రికి కూడా చంద్రం పెట్టిన ఈ రోజుల్లో ఘంటసాల గారి అభిమానులు, కాశీ గారని కాదు, మన చచ్చిపోయిన అనంతపల్లి మాస్టర్ పూర్తి గారు మన ప్రాంతంలో మొట్టమొదటి ఘంటసాల గారి గుడి కూడా నిర్మించినటువంటి మహానుభావులు. ఏదేమైనప్పటికీ వారి చిత్రంలోని సజీవంగా మనం చూసుకుంటూ జయంతి వర్ధంతుల సభలు చేసుకోవడానికి ముఖ్య కారకులు మన అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికానంద ఉడయార్ గారు చెప్పుకోవచ్చు. ఏలూరులో విగ్రహం పెట్టినవ్వండి, భీమవరంలో విగ్రహం పెట్టినవ్వండి, అనంతపురంలో పెట్టినవ్వండి, ఆర్బిట్లో పెట్టినవ్వండి, ఎక్కడికి పెట్టినా ఆవిడ విగ్రహాలు మటుకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం అన్ని చోట్ల కూడా. అందరూ అసెంబ్లీ అవడానికి కారణం ఆ ఘంటసాల మాస్టర్ గారు. ఆ వర్ధంతి సందర్భం అంటూ ఏదో తెలియదు, కానీ ఒక ఏదన్నా వచ్చినప్పుడు మనం మంచి చెడు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు కలవడం, దాని గురించి డిస్కస్ చేయడం అన్నది పరిపాటి. కానీ ఎప్పుడు మనం పోయిన వాళ్ళ గురించి స్మరించుకుంటున్నామంటే వాళ్ళు మనకి ఎంతో మిగిల్చి వెళ్ళారు అన్న దాని గురించి వర్ధంతి మనం జరుపుకుంటాం. సాధారణంగా జయంతి జరుపుకోవడం, వర్ధంతి జరుపుకోవడం అనేది ఎవరికి వస్తుందంటే అతి గొప్పవారికి వస్తుంది. అలాంటిది మన కాసం గారు ఇన్ని సంవత్సరాలు ఘంటసాల మాస్టర్ గారి యొక్క జయంతిని, ముఖ్యంగా వర్ధంతిని మనం కూడా అడిగినప్పుడు ఎందుకనంటే ఆయన నాకు జీవితాన్ని ఇచ్చారండి, ఒక విధంగా నాకు ఉద్యోగం కూడా ఆయన వల్ల వచ్చిందని చెప్పడం జరిగింది. సినీ సంగీతం, లలిత సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఆయన నిజంగా ఎంతో గాన మాధుర్యంతో తెలుగు భాషను వరవడిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ కీర్తి ప్రతిష్టలు నలుచెరిగిన మార్గంచిన మహోన్నతమైన వ్యక్తి మన ఘంటసాల వెంకటేశ్వర గారు. ఆయన గాన వైభవం ఈ సూర్యచంద్రాలు ఉన్నంతకాలం శిరస్థాయిగా ఆయన గాన మాధుర్యం నిలుస్తుందని మనసా వాచ కోరుకుంటూ, అలాగే ఈ రోజున అవార్డ్స్ అందుకునే వారికి మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ కాసిం గారు ఇంత ఘనంగా జయంతులు వర్ధంతులు మనందరికీ ప్రతి నెల ఒక్కొక్క పండుగ ఉంటుంది, కానీ 12 నెలలకి 12 పండుగలు. ఈయనకి 13వ పండుగ ఇది. ఈ ఊళ్ళో బొమ్మ చేసి వడియారు గారు ఉన్నారంటే అప్పటి నుంచి ఆవిడ పరిచయం. అప్పుడు ఒక సభలో అన్నారు, నాకు పెట్టారు అంటే తప్పనిసరిగా విగ్రహం చేయిస్తాను. సభలో నిజం చెప్తున్నాను, ₹1 అడగలేదు ఆవిడ. మీరు పెట్టుకోండి చేస్తాను. వెంటనే నేను అన్నాను, ఆ సభలో చేసిన ఆ చేతికి స్వర్ణ కంకణ వేసి భారీ సన్మానం చేస్తాను. 6 అడుగుల సన్మాన పత్రం ఇచ్చి 2 కాసుల బంగారం ఖరీదు దొడిగాం. దానికి ఖరీదు లేదు, విలువ లేదు. ఈ 6 ఘంటసాల సెంటర్ అయిపోయింది. అంజనావరం నా తర్వాత, నా మనవ తర్వాత శాస్త్రీయ యశస్విని ఈ తాడేపల్లి కిట్టి తెచ్చిన మేడం గారికి మరి ఇది నేను చెప్పలేదు. ఆవిడకి నేను ఫ్యామిలీ డాక్టర్, ఎప్పుడు పిలిచినా వెళ్ళి చూస్తూ ఉంటాను. అదే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు గ్రామంలో గ్రామ దేవతలు పెంట్లమ్మ తల్లి, కొర్లపాటి వెంకమ్మ తల్లి మొదటి సేవా కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర సందర్భంగా 3 సేవలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గరగలు, మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు కోవిరి లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ, గ్రామ దేవతలు పెంట్లమ్మ తల్లి, కొర్లపాటి వెంకమ్మ తల్లి జాతర ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం పూర్వకాలం నుండి వస్తుందని, దానిలో భాగంగా 3 సేవలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం మొదటి సేవ, 5వ సంవత్సరం 2వ సేవ జరుగుతుందని, 7వ సంవత్సరం 3వ సేవ నిర్వహించి జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. మా వంశ పారంపర్యంగా మేము కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని, పూర్వం అయ్యవారిని తీసుకువచ్చిన వారి వంశస్థుల నుండి మొదటి పూజ చేయడం జరిగిందన్నారు. చలివిడి పానకాలు సమర్పించి నూతన వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. చామన విశ్వనాథం పుట్టింటివారు, అత్తింటివారు అందరూ వచ్చి అమ్మవారికి చీర, సారే పెట్టుకుని అమ్మవారికి ఇక్కడ నుండి పలికి సేవ ప్రారంభమవుతుందన్నారు. ఇక్కడ నుండి అమ్మవారి పూరి గుడిస వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు. శ్రీ పెంట్లమ్మ తల్లి, శ్రీ కొర్లపాటి వెంకమ్మ తల్లి అమ్మవార్లకి మొదటి సేవ ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో మనం జాతర 7 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. అలాగే మనం 3 సేవలు చేయాలి. 3వ సంవత్సరం మొదటి సేవ, 5వ సంవత్సరం 2వ సేవ, 3వ సేవ 7వ సంవత్సరం చేసి ఆ తర్వాత జాతర చేస్తాం. ఇది ఆనవాయిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మా పెద్దలందరూ మాకు అప్పచెప్పిన కార్యక్రమం. ఇలా మేము కూడా మా కమిటీ వంశపారంపర్యంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. అలాగే ఉదయం పొద్దున్న 6:30 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదనంతరం మన పూర్వం అసలు అమ్మవారిని తీసుకొచ్చిన అయ్యవార్లు ఆ వారితో మొదటి పూజ చేయించిన ఆనవాయితీ. వాళ్ళని పొద్దున్న మొదటి పూజ చేయించి అమ్మవారికి సరివిడి పానకాలు, నూతన వస్త్రాలు వాళ్ళతో సమర్పించి, తర్వాత సామన విశ్వనాథం గారు పుట్టింటివారు, అట్టింటివారు ఇక్కడ అందరూ వచ్చి అమ్మవారికి సేరా సారీ పెట్టుకుని అలాగే అమ్మవారికి పల్లకీ సేవ ఎక్కించి ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గేట్ మీటింగ్ గురువారం ఏర్పాటు చేశారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని, ఆర్టీసీలో ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ నడపాలని, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 3,000 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని, తద్వారా 10,000 ఉద్యోగాల నియామకాలు వెంటనే చేపట్టాలని, ఆర్టీసీలో చిన్న చిన్న తప్పిదాలకు పెద్ద పనిష్మెంట్లు ఇచ్చే విధానాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ సిహెచ్వి రమణ, టి బుచ్చిబాబు, బిఎన్ రాజు, వైడికేవి ప్రసాద్, షేక్ భాషా, శివ, ఏ మనోహర్, కిరణ్, బిపి రాజు, పఠాన్ భాషా, పిఆర్ కుమార్, చందర్రావు, రమేష్, రాజు, వెంకట్రావు, రత్నం, అధిక సంఖ్యలో ఎంప్లాయీస్, యూనియన్ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే మరి కార్మిక వ్యతిరేక చట్టాలని 4 చట్టాలని వ్యతిరేక విధానాలుగా
చట్టంగా అమలుపరుస్తున్నారో దాన్ని అమలుపరచకూడదని మరి అన్ని మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభుత్వ కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు అనుగుణంగానే ఈ చట్టాలను కూడా మనకు చట్టం అనేది ఉంది భారతదేశంలో. ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకించి వాళ్ళకు అనుగుణంగా కూడా కార్మికుల యొక్క పని విధానాలను చట్టాలని మార్పు చేసి వాళ్ళకు అనుగుణంగా రాసుకుంటున్నారు. దీన్ని ఈ రాష్ట్ర కేంద్ర మన భారతదేశ వ్యాప్తంగా కూడా మరి దీన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం కూడా సార్వత్రిక సమ్మె అనేది జరుగుతూ ఉంటుంది. ఇదివరకు దీనిలో భాగంగా అందరు కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఉద్యోగాలు ఆ రోజున విధులలోంచి బహిష్కరించుకుని స్వచ్ఛందంగా మద్దతు పలికి కార్మిక సంఘాలన్నీ కూడా దీనికి మద్దతు తెలుపుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మెకి ఇవాళ పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగానే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా దాంట్లో ఉంది. దాని 4 చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ కార్మికులు రోజున దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చారు. అలాగే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రైవేట్ విధానాలను కూడా విడనాడాలని చెప్పేసి, కనీస పెన్షన్ మినిమం 10,000 ఇవ్వాలని చెప్పేసి, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీఏ స్వయంగా నిర్వహించి నడపాలని, అది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని చెప్పేసి, అలాగే స్త్రీశక్తి విధానంలో పథకంలో భాగంగా జరుగుతున్న తప్పప్పులను సవరించాలని, ఉద్యోగులు గడిపిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, అలాగే చిన్న తప్పుదాలు కూడా ఇలా రిమూవల్ సస్పెండ్లు చేస్తున్నారు, అవి కూడా విడనాడాలని చెప్పేసి, ఆర్టీసీలో వెంటనే 3,000 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని, 10,000 మంది ఉద్యోగస్తులతో త్వరలో నియామకాలు చేయాలని చెప్పేసి విధానాలతో ఈ యొక్క నినాదాలతో రాష్ట్ర కమిటీ రోజు పిలిపించింది. దీనికి అనుగుణంగా ఈరోజు తాడేపల్లిగూడెం గ్యారేజ్ ఆవరణలో ఈ గేట్ మీటింగ్ పెట్టడం అయినది. పట్టణంలోని 23వ వార్డులోని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు వార్డు ఇన్ఛార్జ్ జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో వార్డులో పర్యటించారు. అక్కడ ఉన్న ప్రజలు కొన్ని సమస్యలు చెప్పడంతో వారి వెంటనే సచివాలయం సిబ్బంది తెలియజేసి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 23వ వార్డు ప్రెసిడెంట్ కాకర్ల శివ, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, కోడిత్రాసు వెంకటేష్, బండి దుర్గాప్రసాద్, బండి అంజీ, శివశంకర్, నౌడు శివ, రాజేష్, 22వ వార్డు ప్రెసిడెంట్ కిరణ్, 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, రౌతు సతీష్, పెద్దిరెడ్ల సతీష్, శ్యాముల్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వార్డులో ఇవాళ ప్రతి డోర్ టు డోర్ ప్రజల సమస్యల కోసం సచివాలయం సిబ్బంది మా కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వారి సమస్యలు ఏదైతే మరి మంచినీళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే పెన్షన్స్ కానీ, లేదా మన ఇల్లు స్థలాలు కానీ, వీటి మీద వాళ్ళకైనా సమస్యలు ఉన్నాయి ఏంటనే దాని పట్ల ఎవరైతే పెన్షన్స్ రాని వాళ్ళకి మరి సచివాలయం సిబ్బంది రాయించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇల్లు స్థలాలు కూడా పెట్టుకోమని చెప్పి కొంతమందికి పెట్టించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్స్ కానీ ఏదైతే ఇల్లు స్థలాలు మంజూరు చేసినప్పుడు వాళ్ళు అన్నీ ఉండాలని ఒక లిస్ట్ తయారు చేసి మరి మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి పంపించడం జరుగుతుంది. అలాగే డ్రైనేజీ సమస్యలు కొంతమంది చెప్పడం జరిగింది. వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళందరికీ కూడా దగ్గరుండి చెప్పి వీటి మీద మరి దోమల స్ప్రే కానీ, డ్రైనేజీలు కానీ తీయడం జరుగుతుంది. సుమారు 2-3 లైట్లు కొత్త వేయాలని ఈ వార్డులో కూడా చెప్పడం జరిగింది. ఆ వార్డులో కూడా లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఏదైతే వైట్ కార్డులో లింక్ అయి ఉన్నాయి, కరెంటు ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. మరి సచివాలయం సిబ్బంది కూడా మాతో కలిసి ఉదయం నుంచి మాతో మమేకమై ప్రజల సమస్యలు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. వార్డులో ఉన్నటువంటి సమస్యలు కానీ, డ్రైన్ కానీ, వాటర్ పైప్ కానీ, పెన్షన్స్ కానీ ఏవైతే కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిశీలించే దిశగా మరి కాశీ గారు ఈ రోజు నుంచి వార్డు పర్యటన చేపట్టడం కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్ల గురించి పక్కన పెడితే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఆయన ఎటువంటి కృషి చేస్తున్నారో మనందరికీ తెలుసు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ తాడేపల్లి మున్సిపాలిటీ మన రాష్ట్రంలోని నెంబర్ 1 మున్సిపాలిటీగా అభివృద్ధిలో పదంలో నడపాలని మరి ఆయన వంతుకి కృషి చేస్తున్నటువంటి మరి వర్తమంది కాశీ గారు మరి వాటిలో ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించే దిశగా వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా పట్టణ అధ్యక్షులు అయిన తర్వాత ఆయన ప్రతి వార్డు కూడా ఇంతకుముందు తిరగడం జరిగింది. అలాగే కొన్ని సమస్యలు తెలుసుకోవడం జరిగింది, వాటిని ఆయన పరిష్కరించడం కూడా జరిగింది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
23 వార్డులో మరి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజ్ విషయంలో కానీ, మంచినీరు విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ సంబంధించి మరి ఏమైనా కార్డులు ఎవరికైనా కావాలా అని చెప్పి అడిగి సచివాలయం సిబ్బందితో మరి ఈరోజు నాకంతా మరి తిరగడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు, అంతా బాగుందండి. ఎప్పుడైతే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తి పొద్దు తీర్మానం నుంచి తాడేపల్లిగూడెం వస్తే పెను మార్పులు మా తాడేపల్లిగూడెం అని అనిపించే విధంగా మరి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పి కాశీ గారికి చాలామంది 23 వార్డు ప్రజలు మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం పట్టణానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్ని రంగాల్లో కూడా మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఒకరోజు సమ్మెలో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని సంస్థ ఆవరణలో నిరసన తెలియజేశారు, నినాదాలు చేశారు. ఉద్యోగుల సంఘం కార్యదర్శి సొలస సత్యనారాయణ మాట్లాడుతూ లేబర్ కోడ్లను వ్యతిరేకించి సంస్థలో ఉద్యోగుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని, యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని, సంస్థలో వాటాల అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు. విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు గరికపాటి బాపయ్య శర్మ మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు వచ్చే సమస్యల గురించి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి, భారతీయ జీవిత బీమా సంస్థలో ఉద్యోగుల నియామకం, యూనియన్ గుర్తింపులను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు తోట పద్మారావు, కిషోర్, రమేష్, ధనరాజు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదటి ఒక లేబర్ కోడ్స్ అనేది గవర్నమెంట్ ఈ మధ్యన గడిచిన నవంబర్ 21వ తారీఖున దేశంలో ఉన్న పాత పారిశ్రామిక వివాదాలు, సంక్షేమానికి సంబంధించిన చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం మొన్న నవంబర్ 21వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే రాబోయే ఏప్రిల్ 1 నుంచి దేశంలో 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తాయి, పాత చట్టాలన్నీ రద్దు అయిపోతాయని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రెండవ ముఖ్యమైన విషయం అంటే, దేశంలో ఉండే ప్రభుత్వ రంగాన్ని రోజు రోజుకి నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ఒకటి లేబర్ పనిచేసే కార్మికులకి, ఉద్యోగాలకి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగానికి వ్యతిరేకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నటువంటి భారతీయ జీవిత బీమా సంస్థకు కూడా అనేక రకాలుగా నష్టాలు కలిగించే ఎల్ఐసి అమెండ్మెంట్ రూల్స్ కూడా మొన్ననే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంస్థ యొక్క అధోగతికి ఇవాళ గవర్నమెంట్ చట్టాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఉండే కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ పిలుపులో భాగంగా ఈ సంస్థలో ఉండే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఈరోజు ఉద్యోగ సమ్మెలోకి వెళ్ళమని పిలిపించింది. తాడేపల్లిగూడెం ఉప ఖజానా అధికారి జయదత్తేశ్వరరావు స్వప్న దంపతుల వార్షిక పెళ్లి రోజు బుధవారం జరిగింది. వివాహ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రాత్రి తణుకు బస్టాండ్, ఏలూరు బస్టాండ్, రైల్వే వంతెన వద్ద నిద్రిస్తున్న పేదవారికి దుప్పట్లు అందజేసి మాట్లాడుతూ పెళ్లి రోజు సందర్భంగా పేద యాచకులకు, దివ్యాంగులకు సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో పేదవారికి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నైనిక, సిద్విక్, కోడూరి నాగబాబు, సత్య, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు, ఇతర కార్మిక సంఘాల పిలుపుతో భీమడోలు మండలంలో నిర్వహించిన సమ్మె విజయవంతమైందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భీమడోల్లోని స్థానిక సిఐటియు మండల కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు భీమడోల్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పడి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, వి స్వర్ణకుమారి, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన విఓఏలు, ఉపాధి హామీ కార్మికులు, సివిల్ సప్లై హమాలీలు, రైస్ మిల్లుల కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భీమడోల్లో వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి భీమడోలు జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ
కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. అలాగే విశాఖ ఉక్కును రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఉంది. మీరు రక్షించలేకపోతే మీరు చరిత్రహీనులుగా మారిపోతారని చెప్పదలుచుకున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేరుకు 125 రోజులు పెంచింది తప్ప దాంట్లో సారవంతా తీసేసింది. రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసింది. దానివల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం అవుతుంది. ఆ రకంగా ఉపాధి హామీ చట్టాన్ని పాతదాన్ని మేము కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి ముఖ్యంగా స్కీమ్ వర్కర్లకి ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, హమాలీలకి ఒక అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మెలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా అదే ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్న డాక్టర్ విజయలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే గూడ్స్ షెడ్లను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వద్ద జాతీయ సమ్మెను ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామిరెడ్డి, చిర్ల పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి సాయిరెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి కార్మికులు గూడ్స్ షెడ్లను నమ్ముకుని పనిచేస్తున్నారన్నారు. గూడ్స్ షెడ్ వద్ద ఎగుమతి దిగుమతులు చేసే కార్మికులకు ఈ రోజుకి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదన్నారు. దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చేతి వృత్తిదారులు, సామాన్య ప్రజానీకం ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ షెడ్ యూనియన్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అయితే రైల్వే గూడ్స్ షెడ్ వద్ద దశాబ్దాల తరబడి ఇక్కడ మనం పనిచేస్తున్నాం. 35 సంవత్సరాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే గూడ్స్ షెడ్ నెంబర్ 1 గూడ్స్ షెడ్లుగా గుర్తించింది. దాంట్లో మన తాడేపల్లి గూడ్స్ షెడ్ కూడా గూడ్స్ షెడ్. అంటే 346 గూడ్స్ షెడ్ని ప్రైవేటీకరణ చేస్తానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మన గూడ్స్ షెడ్ కూడా ప్రైవేటీకరణ చేయొచ్చు. అయితే మేము అడిగేది ఏంటంటే, కోట్లాది రూపాయలు గూడ్స్ షెడ్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. కష్టపడి ఎగుమతి దిగుమతి పని చేస్తున్నాం. ఈ రోజు కూడా గూడ్స్ షెడ్ పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం మనం, అది కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా పని చేయించుకుంటాం తప్ప కార్మికులకు గుర్తించే పరిస్థితి కనపడలేదు. అడుగుతున్నాం రాఘవ ఉద్యోగులకు గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి లైసెన్స్ పోర్టల్స్కి ఎలాగైతే వాళ్ళ జీతాలు ఇస్తారు అలాగే జీతాల మీద కూడా అడుగుతున్నాం మనం. ఈ రోజు కూడా చేయట్లే. కేంద్రాన్ని తీసుకొచ్చిన ఆదాయంలో మనం కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి, నగర ఉద్యోగాలకు గుర్తించాలని చెప్పి, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి, పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామా. ఈరోజు 12వ తారీఖు జరిగే సమ్మె మనం 4 కోడ్లు 4 చట్టాల గురించి ఎంత ప్రమాదమైనయో మనం చంద్రబాడీలో ఎప్పటికప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం ఈరోజు సమ్మె జయప్రదం చేయాలని కోరుకుంటాను. హెల్మెట్ మీ తలకే కాదు మీ కుటుంబానికి రక్షణ అని భీమడోల్ సిఐ యూజే విల్సన్ అన్నారు. బుధవారం సాయంత్రం భీమడోలు మండలం అంబర్పేట బస్ షెల్టర్ వద్ద హైవేపై భీమడోలు, ద్వారకా తిరుమల పోలీసులు సంయుక్తంగా హెల్మెట్ డ్రైవ్ను నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం సరికాదని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఫైన్ విధించకుండా అదే మొత్తంతో హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణానికి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, భీమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించుతున్నటువంటి హెల్మెట్ డ్రైవ్లో భాగంగా రాజమండ్రి, ఏలూరు వెళ్లే నేషనల్ హైవే 16 మీద ఈరోజు ఎమ్మాగులపల్లి జంక్షన్ వద్ద ఈ హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. భీమడోలు సర్కిల్ పరిధిలో సుమారుగా ఒక 50 మంది వరకు ఆపి ఇప్పటి వరకు హెల్మెట్లు కొనిపించడం జరిగింది. హెల్మెట్ల యొక్క అవసరం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది వాలంటరీగా వాళ్ళు హెల్మెట్ తీసుకుని వెళ్తా ఉన్నారు. ఇంకా చాలా హెల్మెట్స్ ఉన్నాయి, చాలా మంది కొనుక్కోవాల్సి కూడా ఉన్నారు. ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే 2 వీలర్స్ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరూ హెల్మెట్ డ్రైవ్ మాత్రమే రోడ్డు మీద అనుమతించబడుతుంది. వితౌట్ హెల్మెట్ కనుక ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించినా, మేమే కాదు మొత్తం జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆపుతారు, ఫైన్లు రాస్తారు. మీరు ప్రతిరోజు ఫైన్ కట్టుకునే కంటే ఒకరోజు హెల్మెట్ కొనుక్కుని మీ ప్రాణాలని కాపాడుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక మరియు ఉద్యోగ సంఘాలు జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా అఖిల భారత రాష్ట్ర ఉద్యోగ సమాఖ్య పిలుపు మేరకు రాష్ట్ర జిల్లా కార్యవర్గం ఇచ్చిన కార్యాచరణలో భాగంగా భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ అధ్యక్షుడు సిహెచ్ దుర్గా ప్రసాద్, కార్యదర్శి కెఎన్ సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షురాలు డి నాగదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం యజ్ఞ సంతోష్, కోశాధికారి కె యోహాను, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ పాపారావు, వైస్ ప్రెసిడెంట్ ఆర్వి బ్రహ్మం, జాయింట్ సెక్రటరీ జి సురేష్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే 12వ పిఆర్సీ వ్యాప్తంగా వేయాలని, టీపీఎస్ రద్దు కోసం 57 మేము ఇవ్వాలని, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని ప్రధాన డిమాండ్స్గా మేము కోరుతున్నాం. సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. కార్మికులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా పని చేయాలంటే పని ప్రదేశంలో పని చేసి భారాన్ని మోసి ఇంటికెళ్ళి కుటుంబ భారాన్ని మోసే కార్మికుల్ని ఈ విధంగా ఇబ్బంది పడటం అనేది సబబు కాదని మేమందరం తెలియజేస్తామండి. 8 గంటల పని సమయాన్ని 12 గంటలకి పెంచడం అనేది సబబు కాదు. ఈ విషయాన్ని కార్మిక సంఘానికి ఏవైతే వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయో ఆ నిర్ణయాలన్నీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఆ ఏపీ సంపూర్ణ మద్దతుని పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో జీడీఎం చర్చిలో క్రైస్తవ సువార్త మహాసభలు ఈ రోజు నుండి 3 రోజులు జరగనున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు సువార్త మహాసభలు జరిగాయి. ప్రతిపాడు ప్రాంతీయ జీడీఎం సంఘాల ఆధ్వర్యంలో ఈ సువార్త కూటములు జరుగుతున్నాయి. బ్రదర్ బి ఎబెనెజర్ పవిత్రను, బ్రదర్ బి పీటర్ రాజు, బ్రదర్ కె కృపావరం వాక్యోపదేశం చేస్తున్నారు. జీడీఎం చర్చి అధ్యక్షులు జాన్ మోజేష్, జోసెఫ్ కృపావరంల పర్యవేక్షణలో ఈ క్రైస్తవ సువార్త మహాసభలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల జీడీఎం సంఘాలలో ఉన్న 14 ఫీల్డ్లో ఉన్న క్రైస్తవ సంఘాలలో ప్రతిపాడు ప్రాంతీయ సంఘాల ద్వారాగా క్రైస్తవ సువార్త ఉజ్జీవ మహాసభలు రాచర్ల గ్రామంలో జీడీఎం సంఘములో సభలు ప్రారంభ దినము. ఈ దినానికి వచ్చిన వారందరిని బట్టి వందనములు, నమస్కారాలు తెలియజేస్తున్నాము. గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 దినాలు క్రైస్తవ సువార్త ఉజ్జీవ మహాసభలు ప్రతిపాడు ప్రాంతీయ జీడీఎం సంఘాల తరఫున జరపబడుచు ఉన్నవి. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేస్తున్నాము. 2 జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్లో 200 సంవత్సరాల క్రితం మిషనరీలు క్రైస్తవ సంఘాలు స్థాపించి ఆనకట్ల విషయంలో, గోదావరి సంబంధించిన కాలువల విషయంలో మిషనరీలు ఎంతో కష్టపడి ఈ ఈస్ట్ వెస్ట్లో ఎన్నో క్రైస్తవ సంఘాలు నిర్మాణం చేశారు. ఇప్పటికి 200 సంవత్సరాలు చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13-14 ఫీల్డ్గా ఆనాడు ఏర్పాటు చేసిన మిషనరీలు అదే ఫీల్డ్ తరపున క్రైస్తవ మహాసభలు, క్రైస్తవ మీటింగ్లు, దాన ధర్మాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ లోకంలో ఉన్న మనుషులకి సహాయం చేస్తూ, వాక్యం అందిస్తూ, అలాగే హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తూ ఎంతో పరిచర్య చేస్తున్నారు 200 సంవత్సరాల నుంచి. అదే పరిచర్య 2026 సంవత్సరం 2వ నెల 12, 13, 14 తారీఖులు పెంటపాడు మండలంలో రాచర్లలో సభలు జరగగా మొదటి రోజున ఎంతో విజయవంతంగా ఈ క్రైస్తవ సభలు జరుగుతున్నాయి. మరి ప్రతిపాడు ప్రాంతంలో ఉన్నటువంటి జీడీఎం సంఘాలన్నీ కలిసి రాచర్ల గ్రామంలో మరి చక్కగా సువార్త సభలు నిర్వహిస్తూ ఉన్నాం. 12, 13, 14 తారీఖులో జరిగేటువంటి సభలకు క్రైస్తవ మరి సమాజం అంతటినీ కూడా ప్రభు పేరట ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని సేవకులు వి పీటర్రాజు గారు కొయ్యలగూడెం, అలాగనే కర్నూలు ప్రాంతం లింబిగనూరు నుండి ఎబెనెజర్ పవిత్రన్ గారు, అలాగనే మా స్థానికంగా పెంటపాడు యూపీఏ సెక్రటరీ గారు, అలాగనే ప్రతిపాడు ఫీల్డ్ ట్రెజరర్ గారు మా కృపావరం గారు కూడా మరి దైవ సేవకులుగా దేవుని వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. కనుక ప్రతిపాడు ఫీల్డ్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా
ఆహ్వానాన్ని తెలియజేస్తా, అలాగే రాచర్ల సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిట్టేపీలో జరిగిన వైర్లెస్ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ తరగతులలో టీబీఆర్ గ్రూప్ చైర్మన్ డి భోగేశ్వరరావు తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. యూఏవీల వినియోగంపై గెస్ట్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఈసీఈ డిపార్ట్మెంట్, టైహాన్ హైదరాబాద్ ఐఐటి కళాశాలలో నిర్వహించారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో హైస్కూల్ నందు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంబి సుధారాణి మాట్లాడుతూ శరీరంపై అనుమానిత మచ్చలు ఉంటే అశ్రద్ధ వద్దు అని తెలియజేశారు. శరీరంపై అనుమానిత స్పర్శ లేని రాగి రంగు మచ్చలు ఉంటే ప్రభుత్వ హాస్పిటల్లో వెంటనే పరీక్షలు చేయించుకుని కుష్టు వ్యాధి నివారణకు సహకరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, ప్రొవైడర్ ఆర్ మాధురి, ఉపాధ్యాయులు నోబల్ వాణి, చంద్రకుమార్, ఏఎన్ఎం మోహిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.